అదాని ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన డీల్ ఎంత కరప్షనో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి తేటగా బయటపడింది. కానీ ఎందుకు ఆ డీల్ వారు క్యాన్సిల్ చేయట్లేదు? ఆ డీల్ ద్వారా 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం వస్తుంది? 300 రూపాయల కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు ఈ రోజు 1000 రూపాయల కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నారు? ఏ ఒత్తిడితో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? దేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉందంటేనే పవన్ కళ్యాణ్ మహిమని నాగబాబు మాటికి బ్యాక్ బోన్ లా ఉన్నాడు అంటాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే తీరు వాళ్ళలా కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.